హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చి వేడి మటన్ బిర్యానీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ పువ్వు, లవంగాలు, యాలకులు, జాజికాయ. వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టి గ్రైండ్ చేసుకుని పక్కన పేస్ట్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అదేవిధంగా బాస్మతి రైస్ని కూడా శుభ్రంగా కడుక్కొని నీళ్లు వేసి క్లీన్ చేసుకున్న మటన్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా వేయించుకొని బాగా వేగిన తరువాత నీళ్లు పోసుకొని మూత పెట్టి, నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్లు వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత వాటర్ బాగా మరిగినాయి. ఇలా మరుగుతున్న నీటిలో ముందుగా కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని మరుగుతున్న నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ ముక్కలు అవి బాగా ఉడికినాయండి. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. అంతే అండి, వేడి మటన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లోకి ఈ రైస్ని తీసుకొని ఈ బిర్యానీని బౌల్లోకి తీసుకొని పైన ఆనియన్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే వేడి ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.